ప్రమాదం జరిగింది. అది జరగకూడని సంఘటనే, కానీ దీన్ని కొందరు రాజకీయం చేయడం వస్తారు. వేణుగోపాల్ గారు, బాలకోటయ్య గారు, ప్రమాదం కేవలం లోకేష్ గారు వెళ్ళింది అసహనం వ్యక్తం చేయడానికి తప్పించి మాకు ఎక్కడ బాధ్యత కానీ వాళ్ళకి ధైర్యం నింపే ప్రయత్నం కానీ అది కనిపించలేదనేది ప్రధానంగా వారు చెప్తున్నది. సతీష్ గారు, వెనకడ కూడా అండంట ఏ వంక అంటే ఏ లొంక అంట. రెండు లక్షలు ఇచ్చింది. రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాడు, డిప్యూటీ ముఖ్యమంత్రి స్పందించాడు, లోకేష్ గారు స్పందించాడు, యావత్ మంత్రులు వెళ్ళారు. కానీ మన మిత్రుడికి భారీ పరిశ్రమల శాఖ మంత్రి ఎక్కడున్నాడు అనేది. లోకేష్ ఒక చిన్న పిల్లగాడు, అలా అవాంటి సభాకులు పేరుతారా అని లోకేష్ చాలా స్పష్టంగా చెప్పాడు. బాధా హృదయాల్లో ఉన్నారు కాబట్టే చాలా పేషెన్సీతో వాళ్ళు ఎలా మాట్లాడినా, రాజకీయ ఉద్దేశాలతో మాట్లాడినా కూడా ఆయన సహనంగానే సమాధానం చెప్పారు. మీకు లోకేష్ గారిలో ఆ పరిణతి కనిపిస్తుంది. నేను లోకేష్ గారిని పొగిడేందుకు చెప్పటంలా, మీరు చూడండి అక్కడ అంతమంది ఎగబడుతున్నా కూడా మంగళపూడి హోంమంత్రి గారు కానీ లోకేష్ గారు కానీ చెప్పిన సమాధానాలు మీకు విజువల్సే ఉన్నాయి కదా. ఇప్పుడు కొంతమంది పనిగట్టుకొని కొంత వైసీపీ కాన్సెప్ట్ కలిగిన వ్యక్తులు గట్టి గట్టిగా అరిచారు. అడిగితే చెప్పాడు, నేను బాధిత కుటుంబాలతో మాట్లాడుతున్నాను అని. బాధ్యత పట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీకు ఒక మాట చెప్పానా సార్, మీకు ఒక మాట చెప్పానా, అవును, ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని కరోనా మహమ్మారి వణికిస్తే రాష్ట్రమంతా భయకంపితం అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు చెప్పండి. ఓ పాత్రికేయ సమావేశం పెట్టి బ్లీచింగ్ చల్లుకోండి, పారాసిటమాల్ వేసుకోండి అని చెప్పింది. ఒక ముఖ్యమంత్రి చెప్పే మాటేనండి అది. బిడ్డలను పలకరించలేని దిశలో, భార్యాభర్తలు సంసారం లేని దిశలో ఉంటామా పోతామా బతుకుతామా అని గ్రామాలు తాళ్ళు కట్టుకొని కర్రలు పట్టుకొని అంటరాని ఈ ఊళ్ళలాగా ఉంటే ఒక ధైర్యం కలిగిన ప్రభుత్వాధినేత భరోసా ఇచ్చి మీకు మేము అండగా ఉన్నాము, ప్రభుత్వం ఆదుకుంటుంది, మీ ఆరోగ్య సంరక్షణ తీసుకుంటుందని చెప్పి అనకుండా 3 గుడ్డపీలికలు ఇచ్చాడు. 3 గుడ్డపీలికలు ఇచ్చి ₹3.50 చొప్పున టైలర్లకు డబ్బులు కూడా ఇవ్వలేదు. నేను మాట్లాడుతున్నా, ఇందాక అనకాపల్లికి సంబంధించిన పారా కంపెనీలో జరిగిన దానికి ₹1 కోటి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏ ఒక్కరికి ఉద్యోగం ఇవ్వాల. దాని మీద విచారణ సంఘం వేశాడు. ఆ విచారణ సంఘం ఏమైందో తెలియదు. ఈ రోజున ప్రభుత్వం ₹25 లక్షల డబ్బులు ఇచ్చింది, కుటుంబానికి ఉద్యోగం ఇస్తుంది, మళ్ళీ అన్ని విధాలుగా ఆదుకుంటానని భరోసా ఇస్తుంది. దీనిని కూడా వంకలు పెడితే ఎలా అండి? ఈ రోజున రాజకీయాలు చెయ్యండి, కానీ చావుల్లో రాజకీయాలు చేయకూడదు, మరణాల మీద రాజకీయాలు చేయకూడదు. రాబందుల కింద శవాల దగ్గర కాచుక్కుని కూర్చున్నట్టుగా ఎదురు చూడకూడదు. రేపు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారు, ఏం మాట్లాడతాడు? అసలు విశాఖ బాధితులు పరామర్శించే నైతిక అర్హత జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడిది? నాకు విశాఖ ప్రైవేట్ పరం అవుతుందంటే ఆయన చేసిన కార్యక్రమం ఏముంది చెప్పండి? ఈ రోజు లోకేష్ గారు పనికట్టుకొని చెప్పారు, ఎస్ మేము కాపాడుతాం, విశాఖను కాపాడుతాం, బాధితులు ఆ భరోసా ఉండొద్దండి, ఆ ధైర్యం ఉండొద్దండి. ఆ ధైర్యం ఇచ్చాం కాబట్టి చెప్పగలుగుతున్నాం. నాడు ఇచ్చాడండి జగన్మోహన్ రెడ్డి గారు. జంగారెడ్డిగూడెంలో బాధితులకు ఇచ్చాడా? రాజ్యహింసకే పాల్పడ్డారు కదా. నీ ఎమ్మెల్సీని హత్య చేసి డాక్టర్ సుధాకర్ రాజ్యహింస చేస్తే నువ్వు పశ్చాత్తాపడ్డావా? రాజధాని ఉద్యమంలో అమరావతి మహిళలు 1630 రోజులు యుద్ధం చేస్తే ఏ ఎమ్మెల్యే లేడు, ఏ మంత్రి లేడు, ఏ కన్నీళ్లు దుడిచారు, ఏ అగసాట్లు చూశారు? ఎలా వెళ్తాడు నా జగన్మోహన్ రెడ్డి గారు? విశాఖపట్నం వెళ్ళి రాజకీయాల కోసం వెళ్తారా? రాజకీయ పేరాలు ఏగిస్తారా? దాని మూల ప్రయోజనం ఉంటుందా? ఏం చేస్తారు? పోనీ మీ పార్టీ తరఫున ఏం చేశారు? మీ పార్టీ తరఫున ఉన్న కార్మికులకు ఏమైనా నష్టపరిహారం ప్రకటించారా? ఇచ్చారా? వరదలు వచ్చి ఇచ్చారా? నిప్పులు వచ్చి ఇచ్చారా? ఆపద వచ్చి ఇచ్చారా? ఈ రోజు బాధితులు చనిపోతే ఇచ్చే జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఇవ్వా? ఏమైంది అట్టపెట్టిన డబ్బులు? ఏమైంది 3,500 కోట్ల రూపాయల మధ్య డబ్బులు ఇవ్వచ్చు కదా ఒక్కో కార్మికులకు 25 లక్షలు 10 లక్షలు పార్టీ పరంగా. అరే పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్నారే గిరిజనులకి, దుప్పట్లు పంపిణీ చేస్తున్నాడు, చెప్పులు పంపిణీ చేస్తున్నాడు, వాళ్ళకి ఇల్లు కడుతున్నాడు, రైతులను ఆదుకున్నాడు. ఏనాడైనా మానవత్వం ప్రకటించారా మీరు? మీరు మానవత్వం చూపించుకోకుండా తగుదునమ్మా అని చెప్తే రాజకీయాలు చేస్తే ప్రజలకు ఆలోచించరా? ఈ రోజున మాట్లాడాల్సిన ప్రతినిధులు కూడా బాధ్యతగా మాట్లాడాలి. నేను ముందే చెప్పాను, నేను ప్రమాదాలను రాజకీయాలు చేయడం నాకు ఇష్టం లేదు. ప్రమాదానికి ప్రభుత్వం బాధ్యత పడుతుంది, ఆదుకుంటుంది అని.